పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన, ప్రతీకార పాలన, కుట్రల పాలన కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన కుట్రపూరిత కేసులు, ఇళ్లపైన దాడులు చేస్తూ నియంత పాలన కొనసాగుతుందని అన్నారు. రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ ముఖల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కూడా ఈ విధంగా ఇంతలా దాడులు జరగలేదంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకులు, నేతలు, కార్యకర్తలు అంతా కూడా ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటారు. కేసులకు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకపోయే ప్రసక్తే లేదు. వెంటనే ఈ దాడులు కానీ, కుట్రల కేసులు కానీ వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్లో రామగుండం సిపి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టేందుకు సెన్సార్ లాకింగ్ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ మీడియా సమావేశంలో సెన్సార్ లాక్ ఏ విధంగా పనిచేస్తుంది, దొంగతనాలను ఏ విధంగా అరికట్టవచ్చు అనేటువంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సెన్సార్ లాకింగ్ వాణిజ్య సముదాయాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, గృహాలకు కావచ్చు, ఎక్కడికైనా బయటికి వెళ్ళే సమయంలో తప్పనిసరిగా ఇలాంటి సెన్సార్ లాకింగ్ పద్ధతిని పాటించినట్లయితే దొంగతనాలను అరికట్టవచ్చు. ఎవరైనా దొంగతనానికి వచ్చినట్లయితే ఈ యొక్క సెన్సార్ లాక్ అలారం మోగడం కారణంగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా దొంగతనాలను అరికట్టడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెన్సార్ లాకింగ్ విధానాన్ని అమర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక దొంగతనాలు ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల వద్ద కూడా, ఏటీఎంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎంల వద్ద కూడా సెక్యూరిటీ గార్డు తప్పనిసరిగా ఉండాలి. సీసీ కెమెరాలు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ కూడా బ్యాంకు అధికారులు నిత్యం చూసుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఏ ఒక్క బ్యాంకు సంబంధించిన ఏటీఎం వద్ద కూడా సెక్యూరిటీ గార్డు లేకపోయినా, సీసీ కెమెరాలు పనిచేయకపోయినా కూడా ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క బ్యాంకుకు సంబంధించిన అధికారులంతా కూడా వీటిపైన కూడా పర్యవేక్షించాలంటూ కూడా సిపి శ్రీనివాసులు వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సిరి ఫంక్షన్ హాల్లో ఆదివాసీ ఎరుకల హక్కుల ఆత్మగౌరవ సభ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల ఎరుకల సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులంతా కూడా ఈ యొక్క ఆత్మగౌరవ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. ఎరుకల జాతికి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటికి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దారుణం అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎరుకల జాతి అభ్యున్నతి కోసం, ఎరుకల జాతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం, అంతేకాకుండా ఎరుకల జాతికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం పట్ల కూడా వారు ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎరుకల జాతి సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఒక మహానీయులలో గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా మండలాలను ప్రవేశపెట్టినటువంటి నాయకుడు కూడా ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన వివరించారు. గతంలో అణగారిన వర్గాలు నేలను చూస్తున్నటువంటి రోజుల్లో తల ఎత్తుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తెలుగు జాతి గౌరవాన్ని ఉట్టిపడే విధంగా ప్రపంచ స్థాయికి తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహనీయుని యొక్క అడుగు జాడలో మనమంతా నడుస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా మహనీయుల చరిత్రను మంతిని ప్రజలకు తెలియజేయడానికి మంతిని పట్టణంలో 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుల చరిత్రను మంతిని ప్రజలకు వివరిస్తున్నామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు.